సార్ మీరు చెప్పిన టైంకి వచ్చేసాను సార్. నువ్వు వచ్చావయ్యా, వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదు. రెడీ అయిన వెంటనే చెప్పండి సార్, కార్లో ఉంటాను సార్. సరేనయ్యా. రమేష్ రమేష్ రమేష్, ఏం నాన్నా కారు వచ్చేసింది, ఇంకా మీరు రెడీ అవ్వలేదా? నేను రెడీ అయ్యాను నాన్న, మీ ముద్దులు కూడా లేట్ చేస్తున్నా. త్వరగా రమ్మను. సరే నాన్న. మంచి కొడుకును కన్నాను. ఎందుకు ఇక్కడికి వచ్చింది? నమస్కారం అండి. ఏంటి ఇటు వచ్చావు? నాన్న కొంట్లో బాలేదు, హాస్పిటల్ ఖర్చు ఎక్కువ అయ్యింది. అందుకే మీకిచ్చిన 20,000ని నాన్న తీసుకురమ్మన్నారు. ఇలా చూడు, పెళ్లికి చాలా ఖర్చు అయ్యింది, చేతిలో డబ్బులు లేవు. వెళ్ళిరా, వచ్చే నెల చూద్దాంలే. పో పో పో. నేను డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళను. మీ నాన్నకి మేము చేసిన మర్యాదని వాడు నీతో చెప్పలేదా? వాడు నీతో చెప్పలేదంటే ఇప్పుడు నేను నీకు చెప్తాను, విను. నా కూతురికి మీ అబ్బాయికి నిశ్చితార్థమైన రోజునే డబ్బుగా 25,000 అడిగారు. 20,000 ఇవ్వగలిగాను. ఇప్పుడు అలా ఇలా కష్టపడే మిగతా 5,000 తీసుకొచ్చాను. ఈ కాస్త డబ్బు ఆగండి. నా కొడుకు ప్రైవేట్ కంపెనీలో 5,000 జీతం తీసుకున్నప్పుడు మేము మీ అమ్మాయికి నిశ్చయం చేసుకున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులో ఉద్యోగం దొరికింది. ఇప్పుడు నెల జీతం 50,000 రూపాయలు. హా? నా కూతురు మీ ఇంటికి కోడలుగా వచ్చే ఈ సమయంలో మంచి శుభవార్త చెప్పారు బావగారు. తొందర పడకండి. 25,000 నగదు, 20 సవరాల నగలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు చూడండి, 5 లక్షల నగదు, 100 సవరాల నగలు అని ఒక సంబంధం వచ్చింది. ఫిక్స్ చేసేసాము. హా? బాగా షాక్ అవ్వకండి. పెళ్లికి రండి, గిఫ్ట్లు ఇవ్వండి, భోంచేసి వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. మాకిది న్యాయం. రేయ్, నిన్ను ఊరికే వదలంట్రా, పోలీసులకు ఎక్కడికైనా పట్టిస్తాను. వెళ్ళవయ్యా, నీకేం చూసుకున్నావో చూసుకో. పోవయ్యా. సట్టు పట్టుకుంటావా? నేను సమాధి చేస్తాను. బావగారు, నా కూతురు జీవితం గురించి కాస్త తొందరపడ్డాను, నన్ను క్షమించండి. నా కూతుర్ని కోడలుగా అంగీకరించండి. ఏమైంది నాన్న? నీ పెళ్లి గురించి మాట్లాడాను, ఆవేశపడ్డాడు, బెండు తీసేశాను. అల్లుడు, మీరైనా మీ నాన్నగారికి కాస్త చెప్పండి, నా కూతుర్ని భారీగా అంగీకరించండి. అల్లుడు, అల్లుడా? అల్లుడు. బయటకు పద. బయటకు. మీ నాన్న పరిస్థితి నీకు రాకుండా మాట్లాడకుండా వెళ్ళు. నాన్న, ఏదిరా కాళ్ళు? 5 నిమిషాల్లో బయలుదేరుతుంది. నాన్న, ఇదెందుకు ఇక్కడికి వచ్చింది? వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగలేదంట. 20,000 నగదు తీసుకున్నాం కదా, అది తీసుకెళ్దామని వచ్చింది. ఇప్పుడు లేదని చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నాను. ఇందులో 20,000 డబ్బుంది. ఊటీని ఇద్దరు బాగా తిరిగి రండి. సరే నాన్న, సరే. ఇంకా నిలబడ్డావేంటమ్మా? వచ్చే నెల ఇస్తాననగా వెళ్ళమ్మా, వెళ్ళు. ఎంతో గొప్పగా నీ వివాహం జరుగుద్దని నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. అమ్మా, సంతోషం దుఃఖంగా మారిపోయిందమ్మా. మన జీవితం చచ్చిపోయిందమ్మా.
మన జీవితం చచ్చిపోయిందమ్మా. నాన్న, ఏంటమ్మా? ఏడవకండి నాన్న. మనిషి పాపాలను తుడిచివేయటానికి యెహోవాగు యేసుక్రీస్తు భూమిపైన మనిషిగా పుట్టి సిలువను మోసి రక్తం చిందించి సిలువలోనే మరణించారు. సిలువలోనే మరణించి పాతి పెట్టబడ్డారు. యెహోవాగు యేసుక్రీస్తు 3వ రోజున ప్రాణాలతో లేచారు. నాన్న, ఈ భూమిపైన మరణాన్ని జయించిన వారు ఎవ్వరూ లేరు. ఈ శక్తి ఈ భూమిపై ఉన్నవారు, ఇక పుట్టబోయేవారు ఎవ్వరికీ ఉండబోయేది లేదు నాన్న. ఇది అద్భుతం నాన్న. అటువంటి అద్భుతమైన యెహోవాగు యేసుక్రీస్తు పాతి పెట్టబడ్డ వెంటనే ఆయన శత్రువులు ఇక ఆయన ప్రాణాలతో రారు అని కేవలంగా మాట్లాడుంటారు, గేలి చేసి నవ్వి ఉంటారు. కాని యేసుక్రీస్తు ప్రాణాలతో లేచారు. ప్రాణాలతో లేచిన యేసుక్రీస్తు చచ్చిపోయిన మన జీవితానికి ఖచ్చితంగా ప్రాణాన్ని ఇస్తారు నాన్న. ప్రాణాలతో లేచిన యేసుక్రీస్తు చచ్చిపోయిన మన జీవితానికి నిజంగా ప్రాణాన్ని ఇస్తారు నాన్న. నాన్న, మన పరిస్థితిని ఒక పేపర్లో రాసి ఉపవాసంతో నమ్మకంతో ప్రార్థించబోతున్నాను నాన్న. ఆ ప్రార్థన మనల్ని దృఢపరుస్తుంది, పైకి తీసుకొస్తుంది నాన్న. షీలా, ఇల్లు ఎదుక్కుంటూ వచ్చావు, చాలా సంతోషంగా ఉంది. అవును, అమెరికాలో ఎలా ఉన్నావు? బాగున్నాను. ముత్తుపాండి, ఆ, నీ కూతురేమో బిజినెస్ లో గొప్పగా రాణించిందని అమెరికాలో విన్నాను. ఆ, అవును షీలా, దానికి కారణం సిలువలో మరణించి 3వ రోజున ప్రాణాలతో లేచిన యేసుక్రీస్తే. ఏమంటున్నావు? అవును షీలా, ప్రాణాలతో లేచిన యేసుక్రీస్తు పైన నమ్మకంతో నా కూతురు తన పెళ్లికి ఉంచిన నగలను అమ్మి బ్యాంకులో లోన్ వేసి రుచి అభిరుచి అని ఒక మసాలా కంపెనీ ప్రారంభించింది. అది ఓహోని డెవలప్ అయ్యి ఈ రోజు 200 మందికి ఉద్యోగాలిచ్చింది. ఇది నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. ఆ, ఇంకో విషయం ఉంది ఏంటి షీలా. చెప్పు? కాలేజీలో మనం చదివేటప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉన్నావు. అది బ్యూటీ పార్లర్ గొప్పతనం. ఆ. ఇంకో విషయం, ఏంటి? నా కూతురికి వివాహం నిశ్చయమైంది. అబ్బాయి ఎవరు? మృతులలో నుండి లేచిన యేసు ద్వారా మదురై జిల్లాలో కలెక్టర్గా ఉన్న మిస్టర్ రాజశేఖర్ గారు.